రుణమాఫీ గురించి చెప్పండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే రుణమాఫీ మాఫ్ చేస్తా, మీరు ఉరుకుని పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోండి రుణం, నేను రాగానే మాఫ్ చేస్తా అన్నాడు. మీరు తెచ్చుకోలేరా? మేము తెచ్చుకున్నాం. తెచ్చుకున్నారా? నేను తెచ్చుకున్నాం. సంతోషమే కదా మరి. నాకు సంతోషం, నా తోటోనికి సంతోషం లేదుగా. మాఫీ కాలేదు. మాఫీ కాలేదు. అందులో ఒకరికి ఇద్దరికి అయినాయి, కొంతమందికి అందరికి అయితే అందరికి కావాలి, అందరికి కాలేవు కదా. అట్లా ఎంతవరకు మాఫీ అయినాయి? ఎంత సగం అయిండొచ్చు, సగం కాకుండొచ్చు. చాలా బాగానే ఉన్నాయి. మీకు మాఫీ అయిందా? నాకు మాఫీ అయింది. ఎంత ఉండే మీకు? నాకు 50,000 ఉండే. 50,000 ఉండే. అదే 1,00,000 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదు. మా ఫ్రెండ్కి ₹1,00,000 ఉండే, మాఫీ కాలేదు. 50,000 కూడా కొంతమందికి మాఫీ కాలేదు. 1,00,000 లోపు అన్నారు కానీ 1,00,000 లోపు కూడా కాలేవు. రుణమాఫీ గురించి చెప్పండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే రుణమాఫీ మాఫ్ చేస్తా, మీరు ఉరుకుని పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోండి రుణం, నేను రాగానే మాఫ్ చేస్తా అన్నాడు. మీరు తెచ్చుకోలేరా? మేము తెచ్చుకున్నారా? నేను తెచ్చుకున్నాం. సంతోషమే కదా మరి. నాకు సంతోషం, నా తోటోనికి సంతోషం లేదుగా. మాఫీ కాలేదు. అందులో ఒకరికి ఇద్దరికి అయినాయి, కొంతమందికి అయితే అందరికి కావాలి, అందరికి కాలేవు కదా. అట్లా ఎంతవరకు మాఫీ అయినాయి? ఎంత సగం అయిండొచ్చు, సగం కాకుండొచ్చు. చాలా బాగానే ఉన్నాయి. మీకు మాఫీ అయిందా? నాకు మాఫీ అయింది. ఎంత ఉండే మీకు? నాకు 50,000 ఉండే. 50,000 ఉండే. అదే 1,00,000 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదు. మా ఫ్రెండ్కి ₹1,00,000 ఉండే, మాఫీ కాలేదు. 50,000 కూడా కొంతమందికి మాఫీ కాలేదు. 1,00,000 లోపు అన్నారు కానీ 1,00,000 లోపు కూడా కాలేవు.